ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొదటిసారి టీడీపీ కూటమి ఘన విజయం సాధించింది. జిల్లాలో 14 సీట్లకు 12 సీట్లు టీడీపీ కూటమి గెలిచింది. మెజారిటీ అసెంబ్లీ సీట్లు గెలిచిన చిత్తూరు జిల్లాకు ఒక్క మంత్రి పదవి కూడా లేకపోవడంతో అసంతృప్తితో పాటు గుర్తింపు ఉన్న ఇతర పదవులు రాకపోవడంతో జిల్లా టీడీపీ నాయకులు డీలా పడ్డారని సమాచారం. జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అధికారులకు సమన్వయం లేకపోవడంతో తరచూ అధికారులకు ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగిందని టీడీపీ శ్రేణులు చెప్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ కార్యకలాపాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు చేస్తున్న ప్రచారాలపై ఎమ్మెల్యేలు నోరు మెదపడం లేదని గట్టిగానే వినిపిస్తోంది. వైసీపీ చేసే విమర్శలను తిప్పికొట్టే నాయకులు లేకపోవడంతో ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ అవుతోందంటున్నారు టీడీపీ కార్యకర్తలు. గోశాలతో పాటు తిరుమల కేంద్రంగా నడిచిన వివాదాలు, తోతాపురి మామిడి రైతుల ఆందోళన, అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన వ్యవహారం, తాజాగా ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ, ఇలాంటి వాటన్నిటికీ సంబంధించి వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలతో పాటు ఆందోళనలు కూడా చేస్తున్న ఇప్పటి వరకు ఏ అంశానికి సంబంధించి జిల్లా ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడంపై టీడీపీ వర్గాల్లోనే అసహనం పెరుగుతోందని సమాచారం వినిపిస్తోంది. ఇక టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబుపై ఈగవాలనివ్వకుండా రియాక్ట్ అయిన కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గాలి భానుప్రకాష్, నాని లాంటి నేతలు జిల్లా రాజకీయాలను పట్టించుకోవడం లేదని విమర్శలున్నాయి. ఇక మిగిలిన ఎమ్మెల్యేలది అదే దారి. వైసీపీ తెరపైకి తెచ్చిన అంశాలన్నీ పార్టీకి నష్టం జరుగుతున్న ఎమ్మెల్యేలు మౌనం వీడకపోవడం ప్రతిపక్షానికి బలంగా మారుతోందని పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో పక్క రాష్ట్రాల నుంచి పంట రానివ్వకుండా చూడటంలో సక్సెస్ అయింది ప్రభుత్వం. కానీ గిట్టుబాటు ధర అంటూ వైసీపీ అంత రచ్చ చేసినా జిల్లా ఎమ్మెల్యేలు చేసింది చెప్పుకోలేకపోయారన్న అసహనం పార్టీ పెద్దలకు కూడా ఉందట. ఇక జీడీ నెల్లూరులో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టింది వైసీపీ సర్పంచ్ అయినప్పటికీ ఆ బురదను టీడీపీకి అంటించాలని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సహా జిల్లా వైసీపీ నేతలు ప్రయత్నించారనే ఆరోపణలున్నాయి. తప్పు చేసిన వాళ్లే రివర్స్లో ధర్నాలు చేస్తూ ప్రెస్ మీట్స్ పెడుతుంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వలేదన్నది క్యాడర్ క్వశ్చన్. దీంతో మొదట్లో వైసీపీ చేసిన ప్రచారాన్నే ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ విషయంలోనూ ఎమ్మెల్యేలు నోరు మెదకపోవడం టీడీపీ అధిష్టానానికి మరింత ఆగ్రహం కలిగిస్తోందట. ములకల చెరువులో పట్టుకున్నది ఒక చిన్న ఇంట్లో తయారు చేస్తున్న మద్యాన్ని, కానీ అక్కడ నుండి రాష్ట్రానికి మొత్తానికి నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నారంటూ వైసీపీ చేస్తున్న తెగ ప్రచారం ఖండించలేకపోవడం ఏంటి? జయచంద్రారెడ్డి ఇప్పుడు టీడీపీలో ఉన్నా అతని మూలాలు ఎక్కడున్నాయో ఎందుకు చెప్పలేకపోతున్నారంటూ నిలదీస్తున్నారు అని సమాచారం. మరోపక్క ఎంపీ మిథున్ రెడ్డి లిక్కర్ కేసులో బెయిల్పై విడుదలయ్యాక తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబును, లోకేష్ను తీవ్రస్థాయిలో విమర్శించిన వీరి నుండి నో రెస్పాన్స్. ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే అధినేత మీద అలిగిన టీడీపీ ఎమ్మెల్యేలు అసలుకే మోసం తెస్తున్నారన్నది పార్టీ క్యాడర్ చర్చ. టీడీపీ అధిష్టానానికి టీడీపీ ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు అందాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు ఎక్కడా విమర్శలు చేయలేదు. పెద్దిరెడ్డితో మనకెందుకు రిస్క్ అని టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారా అంటూ టీడీపీ అధిష్టానం ఆరా తీస్తోంది. ఇక గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్లు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేసులతో జైలు పాలైన మమ్మల్ని టీడీపీ అధిష్టానం గుర్తించినప్పుడు పార్టీకి సమస్యలు వచ్చాయని మేమెందుకు మాట్లాడాలన్నది టీడీపీ ఎమ్మెల్యేల వెర్షన్గా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి నేరుగా చెప్పకున్నా ఉద్దేశం మాత్రం అదేనని జిల్లా టీడీపీ క్యాడర్ ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఒక్క మంత్రి పదవి లేకపోవడం, కనీస గౌరవం ఉండే పదవే దక్కకపోవడం, గెలిచి 18 నెలలు అవుతున్న జిల్లా ఎమ్మెల్యేలతో చంద్రబాబు ఒక్కసారి కూడా సమావేశం నిర్వహించకపోవడం లాంటివన్నీ కలగలిసి చంద్రబాబు వదిలేశాడు కాబట్టి మేము వదిలేస్తున్నాం అన్నట్లుగా ఉన్నారట చిత్తూరు ఎమ్మెల్యేలు. జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం, కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి, రోజా లాంటి నేతలుంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మాకు కాస్తంత భరోసా కూడా పార్టీ పెద్దలు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు మేమెందుకు చొరవ తీసుకోవాలన్నది టీడీపీ ఎమ్మెల్యేల ప్రశ్న. 2014-19 మధ్య కూడా చంద్రబాబు ఇలానే వ్యవహరించారని, ఇప్పుడు అదే తప్పును మళ్లీ చేస్తున్నారన్నది టీడీపీ సీనియర్స్ నాయకుల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. గతంలో నేను మారాను, మీరు నమ్మండి అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నీటి మాటలుగా మిగిలిపోయాయని టీడీపీ నేతలు ఆవేదన చెందుతున్నారు. రాయచోటి ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు మనస్తాపం చెందారు. ఎప్పటి నుంచో పార్టీలో నమ్మకంగా పనిచేస్తున్న సీనియర్లను కాదని రాంప్రసాద్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై ఎమ్మెల్యేలు కినుక వహించినట్లుగా తెలుస్తోంది. అందుకే వైసీపీకి వ్యతిరేకంగా సీనియర్లు గళమెత్తడానికి నిరాకరిస్తున్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పలమనేరు, పీలేరు ఎమ్మెల్యేలు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎస్సీవీ నాయుడు తదితర నాయకులు మౌనాన్ని ఆశ్రయించారు. ఇక ప్రభుత్వంపై వైసీపీ పోరాటాలు చేస్తూ ఉంటే కౌంటర్లు ఇవ్వడానికి ముందుకు టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు రావడం లేదని ప్రచారం జరుగుతోంది. మంత్రి నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూనియర్లకు మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. సీనియర్లను పట్టించుకోవడం లేదు. అయితే అపరిమితమైన అధికారాన్ని దక్కించుకున్న కూటమి ప్రభుత్వంలో సీనియర్ నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నా ఎవరూ నోరెత్తడం లేదు. ప్రస్తుతానికి వైసీపీ చేస్తున్న పోరాటాలపై కానీ పెద్దిరెడ్డి కుటుంబం పైన విమర్శలు చేయలేదు. అంతేకాకుండా మంత్రి రాంప్రసాద్ రెడ్డి చూసుకుంటారు అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు నర్మగర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు అని ప్రచారం జరుగుతోంది.